అవగతమవుతుంది. ఎంజీరావు గారు, ఈసారి పాకిస్తాన్ భారత్ మీదకి యుద్ధం చేయడానికి వస్తే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ యుద్ధమే చేయకుండా పాకిస్తాన్ ఓడించడం ఎలా? పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం లేదంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే యుద్ధం చేయకుండానే ఓడించినోడు గొప్పోడు. అది మనకి ఇంటర్నేషనల్లో మనకి ఏంటంటే వార్ ఫేర్ అనే ఒక బుక్ ఒకటి ఉంటుంది అనమాట. చాలా చైనా బుక్ ఉంటుంది. ఈ వార్ అనే ఆ శాస్త్రం ప్రకారం, చైనా వార్ ఫేర్ ప్రకారం, చాణుక్య నీతి దీని ప్రకారం మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, యుద్ధాన్ని నివారించినోడు గొప్పవాడని. యుద్ధం ఆపలేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు. హస్తిన మనకి అంబాసిడర్కి వెళ్తాడు. అదేవిధంగా రాముడు కూడా తర్వాత మళ్ళీ అంగదుడిని పంపిస్తాడు. సీతను అప్పగించరా, తప్పని ఒప్పుకోరా, రావణా వదిలేస్తా, యుద్ధం మంచిది కదని చెప్తాడు. మనం ఎప్పుడు వార్ పాలసీ, ఎప్పుడు వార్ మోంగరింగ్ కాదు. గత 5,000 సంవత్సరాల భారత చరిత్రలో ఇండియా ఏ దేశాన్ని అటాక్ చేయలేదండి. అందుకే ఇందిరా 1971లో యుద్ధంలో ఇది పోగొట్టకూడదని పాకిస్తానోడు మన మీద అటాక్ చేసే అంతవరకు ఇందిరాయే అటాక్ చేయలేదు. ఇందిరా లాంటి పర్సన్ ఇప్పుడు కూడా మనం ఎప్పుడూ అటాక్ చేయలేదు వాళ్ళని. ఇండియాకున్న ఒక పెద్ద క్రెడిట్ వాజ్పేయి చెప్తారు, మోడీ చెప్తారు ఈ విషయాన్ని. ఏది, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ ద లాస్ట్ 5,000 years హిస్టరీ ఇన్ ఇట్ సివిలైజేషన్ హిస్టరీ అంటారు. ఇప్పుడు కూడా మనం అటాక్ చేయం. అసలు యుద్ధమే రాకుండా శత్రువుని ఎలా ఓడించాలి, చాణుక్య నీతి అవన్నీ చెప్తారు. భారత వారు ద ఆర్ట్ ఆఫ్ వార్ అంటారు. ఈ ఆర్ట్ ఆఫ్ వార్లో ఏంటంటే పాకిస్తాన్ని యుద్ధానికి రాకుండానే, యుద్ధం చేయకుండానే ఓడించే మార్గాలు భారత్ దగ్గర ఉన్నాయండి. ఏంటంటే బలూచిస్తాన్ గుర్తించి పడేయడమే. ఇటు పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్ర బెదిరింపులు కట్టి ఇస్తే ఇంకా కొంచెం వచ్చేటప్పటికి బలూచిస్తాన్ మేము దేశం కింద గుర్తిస్తున్నామంటే వాళ్ళు తీవ్రం అవుద్ది. కొన్ని దేశాలు, భారత మిత్ర దేశాలు, ఇటు ఇరాన్, కొన్ని దేశాలు కూడా ఇటు గుర్తించి పడేసినాయి అనుకోండి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు అది బలూచిస్తాన్ ముక్కలు అయిపోయినట్టే. బలూచిస్తాన్ దూరం చేయకపోతే అంతర్జాతీయం అయిపోద్ది. సో అక్కడ పాకిస్తాన్ డిఫెన్స్లో పడుతుంది. అదేవిధంగా భారత్ ఏంటంటే అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి అణ్వస్త్రాల కోర్ట్ ఆపరేషన్ నిర్వహించాలి. తర్వాత పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. యుద్ధం అంటూ వస్తే మేము మీ అణ్వస్త్రాలని అటాక్ చేసి పడేస్తాం అని. ఇంకోటి ఏంటంటే మీ అణ్వస్త్ర న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీట్ అయ్యి అణ్వస్త్రాలు మీరు తీస్తున్నారు అనగానే మేము అణుబాంబు వేస్తాం. కానీ భారత్కి ఒక పెద్ద ప్రతిబంధకం ఉంది, నో ఫస్ట్ యూజ్ పాలసీ. అణ్వస్త్రం శత్రుదేశం అణ్వస్త్రాలు వేసినా, కెమికల్ వెపన్స్ వేసినా, బయోలాజికల్ వెపన్స్ వేసేంతవరకు మేము అణ్వస్త్రం వెయ్యము అని ఒక పెద్ద నిబంధన తీసుకున్నామండి. అది భీష్ముడు రాముడు చెప్పినట్టు. కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఏమని, మీరు అణ్వస్త్ర దేశం, అణ్వస్త్రాలు తీస్తానని ఇప్పుడు బెదిరిస్తున్నారు, మీరు అణ్వస్త్రం తీస్తే మీరు వెయ్యకుండానే మీ మీద వేసేస్తాం అని నో ఫస్ట్ యూజ్ పాలసీని చేంజ్ చేయాలి కాస్త. అది పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్. ఎందుకంటే దాన్ని తట్టుకోలేదు అందరూ ఇది ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అంతర్జాతీయంగా చైనా, ఇటు అమెరికాలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ని హెచ్చరిస్తాయి, నువ్వు అణ్వస్త్రాలను నోరు మూసి పెట్టుకో. ఇప్పుడు ఇండియా ఉంది, దానివల్ల చైనాకి ప్రాబ్లమే. నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల చాలా డేంజరు. అంతర్జాతీయంగా ఈ బంగ్లాదేశ్లు, ఈ శ్రీలంక ఇవి కూడా చెప్తే, అరే ఇప్పుడు దాకా మాకు సెక్యూరిటీ, మేము అణ్వస్త్ర రహితం కాబట్టి మా మీద ఈనంది, నీ వల్ల మా మీదకి వచ్చిందని వీళ్ళు కూడా అంతర్జాతీయంగా వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. సో ఇండియా అనేది ఇంత సీరియస్గా వ్యవహరిస్తుంది కాబట్టి ఇండియా యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఉందో అంతర్జాతీయంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అనమాట అది. కాబట్టి పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి అంతర్జాతీయ సమాజం తెచ్చి పాకిస్తాన్ కొమ్ములోర్చి యుద్ధాన్ని నోరు మూసి కూర్చోవాలని అప్పుడు పెడతాయి అనమాట. ఇది మనం ఈ విధంగా మనం చేస్తే అంటే ఏంటి, శత్రువు మన మీద అటాక్ చేస్తే శత్రువు ఇంకా నాశనం అయిపోతాడు. అది ఇంటర్నేషనల్ డిటరెన్స్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ అంతర్జాతీయ సంబంధాల్లో. ఆ డిటరెన్స్, ఇండియా మీద ఈసారి అటాక్ చేస్తే పాకిస్తాన్ నేను సర్వనాశనం చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్ శత్రువుకి ఇవ్వాలి. అప్పుడు శత్రువు రాడు. అంతే కదా, మనం ఎదుటోడిని ఒక దెబ్బ కొడితే అటేపోడు 10 దెబ్బలు కొడతాడు రా, నన్ను మొత్తం చంపేస్తాడని ఒక భయం ఉంటేనే కదా వాడు కొట్టడం. ఆ విధంగా మనం ఈ పాలసీని దౌత్యపరంగా, మిలిటరీ పరంగా, ఎకనామీ పరంగా అన్ని విధాలుగా ఉపయోగించి పకడ్బందీగా ఉంటేనే పాకిస్తాన్ అసలు యుద్ధానికి రాకుండా దాన్ని ఓడించగలం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తే ఇండియా విన్ అండి. ఇందులో తిరుగులేదు. అంతర్జాతీయ సమాజం కూడా మన దారికి వస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి